హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 3 ఇన్ వియత్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను దానాంగ్లో ఉన్నాను. సో ఇలా మార్నింగే ఓచిమన్ సిటీ నుంచి దానాంగ్కు ఫ్లైట్ తీసుకున్నాను. సో వచ్చే వరకు మధ్యాహ్నం అయింది, కొంచెం ప్లేస్ తీసుకున్నాను ఫ్రెష్ అప్ అయి. సో ఇప్పుడు అరౌండ్ ఈవినింగ్ 4 అవుతుంది. సో దానాంగ్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మర్చిపోయాను, ఇది నేను స్టే చేసిన హాస్టల్. చూడండి రూమ్స్, ఇది మొత్తం 8 షేరింగ్ ఇందులో. సో మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 350 రూపీస్ పడింది. సో ఇక్కడనైతే లైక్ వన్ డేకి 1,20,000 డాంగ్స్ పడింది, వియత్నాం డాంగ్స్. సో 350 రూపీస్ డైలీ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సో చూడండి ఈ రూమ్ మాత్రం, ఇది నా బెడ్. ఒక చిన్న ఫ్యాన్ ఇచ్చారు, అలా ఇక్కడ లైట్ ఛార్జింగ్ పెట్టుకోనికి. ప్రస్తుతం అయితే రూమ్లో ఇవ్వలేరు, నేను ఒక్కనే ఉన్నాను. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి, వెట్ క్లాత్స్ ఆడేయద్దు, మాట్లాడుకోవద్దు, పది తర్వాత డస్ట్బిన్ అంటే డస్ట్ ఇట్లా ఇక్కడ పడేయద్దు, సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసుకోవద్దు, ఆల్కహాల్ తాగొద్దు. ఇప్పుడైతే మైకి బీచ్కి వెళ్దాం. సో దగ్గరలోనే ఉంది, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్. సో నడుచుకుంటూ వెళ్తాను. గ్రాబ్ ఉంది, గ్రాబ్ బుక్ చేసుకోవచ్చు, బట్ నేను గ్రాబ్ తీసుకుంటలేను. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తే మనము సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా. సో అలా గ్రాబ్ బుక్ చేసుకుంటే 14,000 డాంగ్స్ ఉంది గ్రాబ్. అంటే మన కరెన్సీలో ఇది అప్రాక్సిమేట్లీ 50 రూపీస్ 1 కిలోమీటర్కి. సో అడిగెళ్తాను. ఓకే, సో ఇప్పుడు మనము మైకే బీచ్కి వెళ్తున్నాం. సో నావిగేట్ చేయాలి. వెయిట్, నావిగేట్. మైకే బీచ్. సో డైరెక్షన్ వాకింగ్ అయితే 28 మినిట్స్ ఉంది. సో మనం నడుచుకుంటూ వెళ్దాం. గ్రాబ్ బుక్ చేసుకోవడం బెటరే, బట్ ఇప్పుడు వీటికి వెళ్ళి ఈవినింగ్, ఇలా సండే కదా. సో డ్రాగన్ బీచ్ దగ్గర ఇంకా లైటింగ్ షో ఇట్లా సూపర్ ఉంటుంది. ఈవినింగ్ వరకు అక్కడ చేరుకోవాలి, ఎందుకంటే డ్రాగన్ షో స్టార్ట్ అవుతుందంట లైక్ 7-7:30కి అలా స్టార్ట్ అవుతుంది. లైటింగ్ సూపర్ ఉంటుంది. అది ఓన్లీ సాటర్డే సండేనే ఉంటుంది ఎప్పటికీ, అంటే ఎవ్రీ సాటర్డే సండేనే డ్రాగన్ బీచ్ దగ్గర లైటింగ్ షో. డ్రాగన్ ఫైర్ క్రాక్ చేస్తుంది, అలాగే వాటర్ స్ప్రే చేస్తుంది నోట్లోకి వెళ్ళి. సో చూడండి కొంచెం బాగుంటుంది అన్నట్టు. స్ట్రీట్ ఫుడ్, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తూనే ఉండాలి. ఎటు పోవాలి? ఒరే మనం రాంగ్ డైరెక్షన్లో పోతున్నాం. రీసెట్, వెనకకు పోవాలి ఏంది? అందుకని గూగుల్ మ్యాప్ కూడా వెనకకు పోవాలి. ఇలా స్ట్రేట్ ఇదే రోడ్డు, అటు సైడ్ వెళ్ళాల్సింది, ఇటు సైడ్ వచ్చాను. గూగుల్ మ్యాప్ పోతే ఒక్కొక్కసారి ఆన్ చేస్తుంది. ఇంకా మన బతికే ఆగం బతుకు. ఓకే అండి, నేను కేర్ఫుల్. ఈవినింగ్ సన్సెట్ చూద్దాం అనుకున్నా, బట్ మనకు వర్కౌట్ కాలేదు. బీచ్ దగ్గర బాగుంటుంది సన్సెట్, బట్ అది మనకు వర్కౌట్ కాలేదు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చీకటి అయినట్టు 4 o'clock చీకటి అవుతుంది. ఇక్కడ 4:30 ఏమో ఉంది ఇప్పుడు, అంతే. 4:30 అవుతుందా? ఎంత అవుతుంది? 4:30 కూడా అవుతలేదు. 4 ఓకే. సో నేను బీచ్ దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళీ వెళ్తాం. సో గోపురాలు ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంకా నైట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా డ్రాగన్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అలా ఇంకా చాలా ఉన్నాయి. రేపు మళ్ళీ బానా హిల్స్కి వెళ్ళాలి. సో రేపు వెళ్ళినాక ఎల్లుండేమో హానాయ్కి వెళ్తా. సో హానాయ్లో ఒక 2 days ఉండి ఆడ హానాయ్లో గుతం, హోలాంగ్ బే అలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేసి నా ట్రిప్ కంప్లీట్ చేస్తాను. ఇప్పటికే బడ్జెట్ ఎక్కువనే అవుతుందేమో అనిపిస్తుంది. మనము వియత్నాం డాంగ్స్లో ఖర్చు పెడుతుంటే అర్థమవుతలేదు, అంటే అసలు ఇంత ఖర్చు పెడుతున్నామా అని. అది కొంచెము మన చాలా బడ్జెట్లో వచ్చిన నేను, ఇది బడ్జెట్ మించిపోయేటట్టు ఉంది నాది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.
అందుకనే బడ్జెట్లో హాస్టల్లో స్టే చేస్తున్నా. అలాగే ఫుడ్ కోసం స్ట్రీట్ ఫుడ్నే. ఫైనల్లీ బీచ్ దగ్గరికి వచ్చేసాను, మైకీ బీచ్. సో చూపిస్తా బీచ్ ఎలా ఉందో. ఈ రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. అదే ఓ ఇండియాలో క్రాస్ చేసినట్టు క్రాస్ చేస్తారు. మనకి ఎక్కడ ఏముండదు, ఫారెన్ ఉండదు, ఏముండదు, అంత ఒకడే. మనోడు మన బజ్జీలు అమ్మినట్టు అమ్ముతాడు కదా. వా చూడండి, వా బీచ్ మాత్రం బాగానే ఉందిరా. బీచ్ ఏమనుకున్నా ఇవాళ ఇంకా సండే కావడంతో ఇంకా చాలా రష్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా ఉన్నా అని తెలుసా. నేను ఇంకా మధ్యాహ్నం వచ్చి సూపర్ బీచ్ మ్యాన్. తప్పేం లేదు, ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే మంచి క్రౌడీగా ఉంది, హ్యాపెనింగ్ ప్లేస్ లెక్క ఉంది. మన గూగుల్లో చూస్తే అంతగా ఏం లేదు. గూగుల్లో ఫోటో చూసి వస్తాం కదా వెళ్ళే, అంటే ప్లేస్కి వెళ్ళే ముందు. సో ఆ ఫోటోలు చూస్తే అంతగానే ఏం లేవు. సో ఏముంటాయి అనుకున్నాను, బట్ బాగానే ఉంది ఇదంతా. ప్లేస్ మాత్రం బాగా ఉంది. చూడండి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. లైక్ ఇది కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. మొత్తం ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. సో చూసారు అది దానాంగ్ బీచ్. నైట్ పూట ఇలా ఉంది. సో నేను వచ్చే వరకు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. వీళ్ళకి 5:30 వరకే చీకటి అయింది ఇక్కడ. బీచ్లో మొత్తం నైట్ వేసారు, అంటే ఎప్పటి వరకే ఉండొచ్చు కావచ్చు, మనది లేదు. గ్రాబ్ నో గోయింగ్ హియర్ బై వాక్, గోయింగ్ బాబా. థ్యాంక్ యూ. సో ఒకటి చెప్పాలంటే ఇది. సో ఇప్పుడు చూసారు కదా, ఒక అతను వచ్చి గ్రాబ్ కావాలని అడుగుతున్నాడు కదా. అలా అయితే మీరు అసలుకి వెళ్ళకండి, అది బిగ్గెస్ట్ స్కామ్. అది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లైక్ వాళ్ళది గ్రాబ్ అని చెప్పిస్తారు, కానీ అప్లికేషన్ సేమ్ గ్రాబ్ లెక్కనే ఉంటుంది, బట్ అది గ్రాబ్ అప్లికేషన్ కాదు. సో అందులో అమౌంట్ ఎంత చూపెడుతుంది తెలుసా, 3 lakh డాంగ్స్ 4 lakh డాంగ్స్ చూపెడుతుంది. సో నువ్వు గ్రాబ్ ప్రకారమే ఏమని చెప్తాడు, బట్ చూస్తే మాత్రం అది గ్రాబ్ కాదు, మనం స్కామ్ అవుతాం. అసలు గ్రాబ్లో చూస్తే అది 50 డాంగ్స్ 1 lakh డాంగ్స్ ఉంటుంది. సో అలా స్కామ్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ నేను స్కామ్ అయ్యాను ఆల్రెడీ. ఎయిర్పోర్ట్లో దిగుతున్నా ఓచ్మన్ సిటీలో. ఈ స్కామ్ ఎక్కువ, ఇంకా ఓచ్మన్ సిటీలో ఇంకెక్కువ ఉంటుంది. ఇక్కడైతే అంతగా లేదు, ఎందుకంటే ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు. వచ్చిన కొంచెం ఒక అతనే అడిగాడు, బట్ అక్కడైతే చేతులు బట్టి గుంజేస్తారండి. గ్రాబ్ రా నేను తీసుకెళ్తా అని. ట్రాన్స్పోర్టేషన్లో మాత్రం బిగ్గెస్ట్ స్కామ్ జరుగుతుంది ఇక్కడ వియత్నాంలో. హౌ మచ్ ఫర్ ద కోకోనట్? 40,000. 40,000. 40,000 is expensive. Don't you have any cool drink here? సో చూసారు కదా, కొబ్బరి బొండానికి 40,000 డాంగ్స్ అంట. సో ఎక్స్పెన్సివ్. అలా ఉంటుంది. ఫారినర్స్ కాబట్టి ఇంకా రేట్లు విపరీతంగా చెప్పేస్తారు. లోకల్స్ వాళ్ళకైతే డిఫరెంట్ రేట్స్, మనకు డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. కెన్ ఐ పే నౌ ఆర్ ఆఫ్టర్? థ్యాంక్ యూ. హలో అండి, ఇప్పుడు నేను డ్రాగన్ బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి, మొత్తం స్పెక్టాక్యులర్. చూపిస్తాను అది ఎలా ఉందో. వావ్, చూడండి ఆ బ్లూ కలర్లో ఉంది కదా, అదే డ్రాగన్. ఇంకా ఫైర్ వర్క్స్ స్టార్ట్ కాలేదు, అది 9 o'clock స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు అరౌండ్ 7:30 అవుతుంది. బట్ చూడండి ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ మొత్తం లవ్ లాకర్స్తో నింపేశారు. సో దీన్ని అందుకనే లవ్ బ్రిడ్జ్ అంటారండి. సో ఇక్కడ మీరు ఈ బ్రిడ్జ్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం లవ్ లాకర్సే ఉంటాయి.
అంటే లవ్ షేప్ మీద వాళ్ళ పేర్లు రాసుకొని వాటిని మళ్ళీ ఇక్కడ లాకేస్తున్నారు. మళ్ళీ కేసు ఇచ్చేలా కేసు ఏమీ వేయలేదు, జస్ట్ లాకేసుకుని పోతున్నారు. మళ్ళీ ఇవన్నీ ఎట్లా చేస్తారు? జస్ట్ 5 minutes ఉందండి షో స్టార్ట్ కానికి. బట్ అప్పటి వరకే చూడండి మొత్తం వర్షం పడింది. లేదంటే ఇంకా లవ్ బ్రిడ్జ్ ఉందా, ఆ లవ్ బ్రిడ్జ్ నుంచి చూస్తే ఇంకా వ్యూస్ చాలా బాగా అనిపించేది. చూడండి మొత్తం క్రౌడ్. యా, సో చూసారా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఏం కాలే, మరి అలా ఉంటుంది మనతోనే. మధ్యలో అవుతాం బ్లాగ్ చేద్దాం. ఇదంతా లవ్ బ్రిడ్జ్ అన్నట్టు. ప్రేమికుల వాళ్ళు లాకర్స్ మీద పేర్లు రాసుకొని వాటికి లాక్ వేసుకొని కీసి నీళ్ళల్లో పడేస్తున్నారు. బాగుంది లవ్ బ్రిడ్జ్. చూడండి మొత్తం ఆగిపోయారు అందరు. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ రేణు. ఈ వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదండి. ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ మన దానాంగ్లో. రేపు ఇంకా బాణా హిల్స్కి వెళ్ళాలి. సో ఇంకా అక్కడ మాత్రం వర్షం పడితే మాత్రం బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకు ఇంకా. ఎందుకంటే రేపు ఒక్కరోజే ఉంది నేను దానాంగ్లో ఉండడం. తర్వాత నేను హనాయికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నాను టికెట్స్. సో నా మంచి డే మిస్ అవుతుంది. యాక్చువల్లీ పర్టికులర్గా వాటి కోసమే ఈరోజు వచ్చానండి. బట్ చూడండి, సో చూసారా నా బ్యాక్ సైడ్ డ్రాగన్ బీచ్. మొత్తం వర్షం పడుతుంది, ఇవ్వలేరు. ఆయన మొత్తం వర్షం మొత్తం బ్లాగ్ ఇస్తున్నా. వెరీ గ్రేట్ అండి. చూడండి మొత్తం అందరూ వెళ్ళిపోయారు. సో మనం ఒక్కమే ఉన్నాం. బట్ ప్లేస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. ఈ వీడియో నేను మొబైల్లో రికార్డ్ చేశానండి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, సో అందుకనే నేను మొబైల్లో రికార్డ్ చేశాను, గోప్రోలో రికార్డ్ చేయలేదు. సో అందుకనే అంతగా క్లారిటీ ఉండదు. ఈ వర్షంలో గోప్రో యూజ్ చేస్తే మీడియా మోడ్ ఖరాబ్ అయిపోతుందండి. సో అందుకనే వీడియో అంతగా క్లారిటీ ఉండదు. మొబైల్లో రికార్డ్ చేసినా అండి, కొంచెం అడ్జస్ట్ కాండి. అదిగోండి ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. అదిగోండి ఇప్పుడు వాటర్ వస్తున్నాయి చూడండి డ్రాగన్ నోట్లో నుంచి. సూపర్ ఉందండి, ఎక్స్ట్రాడినరీ. యా బ్రో, యా ఇట్స్ వాటర్. సో ఫైనల్లీ ఇప్పుడైతే వర్షం తగ్గింది. షో కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి అది డ్రాగన్ బీచ్. షో కంప్లీట్ అయిపోయినాక వర్షం తగ్గింది. అబ్బా ఇది కరెక్ట్ టైంకి వచ్చింది. డ్రాగన్ షో కంప్లీట్ అయ్యాక దాని పక్కనే ఉన్న శాంట్రో నైట్ మార్కెట్కి వచ్చాను. ఈ నైట్ మార్కెట్లో మనకు అన్ని వస్తువులు దొరుకుతాయి చాలా చీప్ రేట్లో. అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇది చాలా ఫేమస్ అయిన నైట్ మార్కెట్ అండి దానాంగ్లోనే. చూడండి ఇక్కడ లాబ్స్టర్ 600 kg. అదే పెద్ద ఉన్నాయా అండ్ మొత్తం సీ ఫుడ్ చాలా ఫేమస్. ఇది కోస్టల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి సీ ఫుడ్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే బాగానే ఉంటుంది. మొత్తం లాబ్స్టర్స్ పెట్టి అమ్ముతున్నారు. ఇది ఆక్టోపస్, అది ముట్టుకోవాలనిపిస్తుంది కానీ వదరు. హాట్ పోట్ 300 కంటే ఈ పార్ట్ మొత్తం 300కి. ఈ పార్ట్ దట్స్ గ్రేట్. Hello sir. It's pork? Yeah, broccoli. Oh, pork. That's good. Pork and octopus. Chicken. Beef. Is it octopus? Yeah, octopus. Octopus ఆడ కలుస్తున్నాడు ఇంకా. అది పోక్. ఏం మనం తినలేము. ఈ చికెన్ ఒకటి తింటాం, బట్ వాటి మీద అవుతాం నమ్మకం లేదు. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ మనకు దిక్కు. సో నేను ఫ్రైడ్ రైస్ విత్ సీ ఫుడ్ ట్రై చేస్తున్నా. ఇది 80,000 డాంగ్స్. సో ఇక్కడ మన రైస్ సంబంధించింది ఉంది ఒక స్టాల్లోనే. సో ఎగ్స్ అది ఎలా ఉందో
సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్. ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే ఈ దానంగా అనేది కోస్టల్ ఏరియా అన్నట్టు. సో ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్. సో సీ ఫుడ్ ఎట్లా ట్రై చేయలేం కదా, లైక్ లైవ్గా తినడమైనా అవైనా లైక్ వాళ్ళు చేసే సో వింత వింత కుకింగ్స్ మనకు నచ్చదు కాబట్టి ఫ్రైడ్ రైస్తో ట్రై చేద్దామని సీ ఫుడ్ని ప్రిఫర్ చేశాను. సో చూపిస్తాను. సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్. సో ఇలా ఉంది. సో ఇది నాకు తెలిసి వాళ్ళు సోయా సాస్ అనుకుంటా ఇది ఇచ్చారు. సో దీన్ని కంబైన్ చేసుకొని తినాలి. సో చెప్తా ఎలా ఉంది. అలాగే నాకు తెలిసి ఇది సీ ఫుడ్కి సంబంధించింది. ఓయ్యా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన ఇప్పుడు ఇలా ఏమో మీద మీద అనేసిండు. ఇలా అక్టోపస్ ముక్కలు ఉతేసినట్టున్నాడు. ఇవి రొయ్యలు, పెద్ద రొయ్యలు ఉన్నాయి, చిన్న రొయ్యలు ఉన్నాయి. అలాగే ఇదేంటిది ఈ అక్టోపస్ ముక్కలు కూడా. ఓయ్యా సీ ఫుడ్. వాంతింగ్ కాకపోతే అది చాలు. ఏది డాంగ్స్ డాబ్ 300 రూపాయలు పెట్టినా దీనికి. మన సీ ఫుడ్ మన ఫ్రైడ్ రైస్లకు లేదు, మనం తింటాం కదా ఫ్రైడ్ రైస్ అలా లేదు. ఓ ఇంకా సోయా సాస్ తింటే దరిద్రంగా ఉన్నాయి. Excuse me, bro. Can I get a water bottle? Yeah, I mean water bottle. Chị thấy hắn hỏi nè chị. Anh nói cái đi. Water bottle. Water. Yeah. వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు. మొత్తం యాక్షన్స్తోనే. థ్యాంక్ యూ. ఇవి ఓటర్ బట్టలు అడిగాను, ఎవరు అర్థం చేసుకోలే. అలా ఉంటాయి. ఈ మార్కెట్లో చాలామంది వరకు ఇండియన్స్ కూడా ఉన్నారండి. నేను అసలు గోజమన్ సిటీలో ఇండియన్స్ చాలా తక్కువ మంది చూసాను, బట్ ఇక్కడ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ మన తెలుగులో మొత్తం 2-3 చూశాను.